ఈ మధ్యకాలంలో ఎన్నానండి, సంవత్సరం అయిందంటే పెళ్ళయ్యి కొత్త కోళ్ళ పాపం అత్త వంట రూమ్లోకి వెళ్ళి పిల్లల కిచెన్లోనికి వెళ్ళి పొకోడి వండుతుందంట. అత్త సాయం చేయమంటావా అన్న. అక్కర్లొద్దు, నువ్వు వెళ్ళు, రూమ్లోకి వెళ్ళి స్నానం తీసుకో అందంట. ఎవరో అమ్మ ముసల్దానా, ఎంత గర్వం నీకు. వెళ్ళిపోయింది పాపం. కోళ్ళు అనుకుంటుంది ఎవరో లేరు, మా అత్త కాంచం తాను తిని కాంచం నాకు పెడతాదేమని ఎదురు చూస్తుంది, లాలాజలం ఊరుతుంది. ఈ ముసలిద చక్కగా వండుకొని మొత్తం రూమ్లో తీసుకెళ్ళి తలుపేసుకుని మొత్తం ఖాళీ చేసింది అన్నసట్టి. అన్న మరి ఈవిని నేను చూడాలంటావు, నువ్వు వాక్యం చెప్తుండే గుండెలు పగిలిపోతున్నాయి, ఈవిని అట్ట చూడమంటావు చెప్పన్నా. రేపు ఈవేళ వయసులో ఉందన్న, రేపొద్దున వయసు మీరెద్దు కాదన్నా. అత్తగా లోబడాలి 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 అంటావు, ఈమెకి ఎట్లా లోబడాలన్నా నువ్వు చెప్పు. నేనేం చెప్పను, నా తల తిరిగిపోయింది. ఎట్లాంటి కోతులు కూడా ఉంటాయా అండి? ఎవరో ఆ కాళ్ళు ఎవరో నీ ఇంటికి వచ్చి నీ కూతురు, అవునా? హల్లెలూయా. నీ వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన పిల్ల, నీ కుటుంబాన్ని కట్టడానికి వచ్చిన పిల్ల. అవసరం అయితే అమ్మా రారా తల్లి దగ్గరకు వచ్చో, నువ్వు తిను, నాకు అక్కర్లేదు, ఒకటి చాలు, నువ్వు కడుపుని. ఎంత బాగుంటుంది. నేను చాలామందిని చూస్తానండి, కూతురు కానీ వచ్చిందనుకో, కూతురు వచ్చిందనుకో, అన్నీ మంచం మీదకి కూర్చోమ్మా, కూర్చో, మంచం దిగుమాకమ్మా, కూర్చో, అన్నీ ఏటు జడ్డ మొత్తం. అదే కోళ్ళైతే మరి వీళ్ళ కాదా నరకంలో మొట్టమొదటి లైన్లో ఉండేది.